మనం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గేర్కి స్లోగా వెళ్ళాలి, సెకండ్ గేర్కి కొంచెం మీడియంలో వెళ్ళాలి. చూడండి నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అయితే మీకు కార్ నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మంది అయితే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాము, మేము స్కూల్కి అయితే వెళ్ళొచ్చు, బట్ నేనైతే డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళలేదండి. నాకైతే మా అన్న ఉన్నాడు, మా అన్న నేర్పించాడు. ప్లస్ మా వారి ఫ్రెండ్ ఉన్నారు, ఆ అన్న కూడా పెద్ద డ్రైవరే. అందువల్ల వాళ్ళిద్దరైతే నాకు ఉదయం మా అన్న, సాయంత్రం వచ్చేసి మా వారి ఫ్రెండ్ అయితే నేర్పించేవాళ్ళు. అలా నేను ఇదైతే 5th డే. నేను ఇప్పుడు 4 days ఏదైతే నేర్చుకున్నానో అదైతే మీకు నేర్పిస్తాను. ఇప్పుడైతే నేను చెప్పే విధానం చెప్తాను. ఒకవేళ నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను డ్రైవ్ చేయడం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే కూర్చొని ఫస్ట్ కార్లో అయితే ఫస్ట్ చేయాల్సిన పని సీట్ అడ్జస్టబుల్. మనమైతే చూడండి మనకి తగ్గట్టు సీట్ అయితే అడ్జస్టబుల్ చేసుకోవాలి. సీట్ అయితే ఇదిగోండి మనకి తగ్గట్టు మనం ఎలా కూర్చోవాలి అనేది అయితే మనం సీట్ అడ్జస్టబుల్ చేసుకోవాలి. చూడండి ఇదైతే మనకి ప్రాసెస్. ఇలా అయితే ఉండకూడదు ఖచ్చితంగా. మనం చూడండి ఇప్పుడు నాకైతే ఇంత కంఫర్ట్, ఇది నా కంఫర్ట్. అయితే చెప్పులు ఇప్పేసేయాలి కార్లో. దాన్ని బట్టి ఇప్పుడైతే చూడండి ఇవి ఉంటాయి కదా, యాక్సిలరేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. మనకి మెయిన్ క్లచ్ మీద సింగిల్ లెగ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనకి ఇలా ఉండాలి, స్లోగా తీసుకుంటూ ఉండాలి. ఇదే మెయిన్ మనకి ఒక లెగ్. ఈ లెగ్ అనేది 2 మీద ఉండాలి. ఇప్పుడు బ్రేక్, సడన్గా బ్రేక్ అన్నప్పుడు బ్రేక్ తొక్కేసేయాలి. ఇలా అయితే ఉండకూడదు, ఇలా అయితే బ్రేక్ తొక్కేసేయాలి. తర్వాత యాక్సిలరేటర్ అన్నప్పుడు ఇలా మనకి ఈ రెండు స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా అంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా సిగ్నల్స్, ఇది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మనమైతే న్యూట్రల్ కూడా చెక్ చేసుకోవాలండి. న్యూట్రల్లో ఉందా లేదా అని అయితే ముందు చెక్ చేసుకొని ఆ తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయాలి, ఒక సైడ్ మనకి ఇక్కడ పడతా ఉంటుంది, ఆన్ అవుతుంది. ఇంకా సెకండ్ క్లచ్ తొక్కి మనమైతే ఆన్ చేయాలి కార్ అనేది. సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కాబట్టి మనకి ఇక్కడేమి ట్రాఫిక్ అదేం లేదు కాబట్టి నేనైతే సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. మనం రోడ్డు మీదకి ఎక్కాక ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నా. చూడండి మనమైతే స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ తొక్కి ఫుల్గా స్టార్ట్ చేసుకోవాలి. బ్రేక్ కూడా కొంచెం తొక్కాలి. చూడండి ఇప్పుడు నేనైతే క్లచ్ తొక్కా కదా, ఫస్ట్ గేర్లో అయితే వేస్తున్నాను. ఫస్ట్ గేర్లో వేసి ఆ తర్వాత అయితే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ తీసుకొని ఇక్కడ నేను నా లెగ్ చూడండి, నా లెగ్ క్లచ్ దగ్గర చిన్నగా వదులుతూ బ్రేక్ కూడా వదులుతూ మనమైతే ఫస్ట్ దాంట్లో ఉన్నాం కాబట్టి చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా నేనైతే లెగ్ చిన్నగా తీసాను. చూడండి మనకైతే కార్ మూవ్ అవుతుంది కదా, ఇలా మనం క్లచ్ తొక్కుతూ హ్యాండిల్ చేయాలి. చూడండి ఇదైతే స్టార్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే నేను ఇదిగోండి చిన్నగా వదులుతూ స్టార్ట్ చేస్తున్నా కదా, ఇలా అయితే స్టార్ట్ అవుతుంది. మనము ఇప్పుడు ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా క్లచ్ తొక్కి బ్రేక్ దొక్కాలి. 10-20 స్పీడ్లో ఖచ్చితంగా క్లచ్ తొక్కి బ్రేక్ దొక్కాలి. చూడండి ఇలా అయితే ఆగిపోయింది కదా. ఇప్పుడు మనమైతే వెళ్దాము, కొంచెం ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. జూమ్ ఆపి మళ్ళీ నమ్మది. ఇప్పుడు మనమైతే చూడండి మీకు ఆ గడ్డ కానొస్తుంది కదా, అది ఇప్పుడు నేను ఎక్కియాలి. చూడండి ఇప్పుడు నేను ఎలా ఎక్కిస్తున్నాను, పట్టుకొని గట్టిగా ఇప్పుడైతే చిన్నగా వదులుతున్నా. క్లచ్ వదిలేసి మనం యాక్సిలరేటర్ కొంచెం చిన్నగా ఇవ్వాలి, అప్పుడే కార్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు నేనైతే ఆ గడ్డ ఎక్కిస్తున్నా. చిన్న క్లచ్ ఇచ్చుకుంటూ పైకి ఎక్కియాలి. ఇలా మనం టర్నింగ్ దగ్గర తిప్పుకొని ఫాస్ట్గా పైన కొంచెమైనా మనం స్టీరింగ్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. చూడండి నేనైతే ఇదైతే నా 5th డే అండి. నాకైతే అంతకు తెలీదు, నాకు తెలిసిన వాటికి నా లాంటి వాళ్ళు నేర్చుకుంటారని అయితే నేను చెప్తున్నాను. ఇదైతే నెగిటివ్ ఏం లేదు. సెకండ్ గేర్ వేస్తా. చూడండి ఇలా మనమైతే క్లచ్ కంట్రోల్ చేసుకోవాలి, స్టీరింగ్ కంట్రోల్లో ఉండాలి. మనమైతే చూడండి ఇప్పుడు నేను
మనం చిన్నగా క్లచ్ వదులుతూ యాక్సిలరేటర్ ఇవ్వాలండి. చూడండి, ఎక్కువ అయితే ఒకేసారి ఇచ్చేయకూడదు క్లచ్ అనేది. నేనైతే చూడండి చిన్నగా ఇచ్చాను. రోడ్ కూడా మనం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గేర్ కి స్లోగా వెళ్ళాలి, సెకండ్ గేర్ కి కొంచెం మీడియంలో వెళ్ళాలి. చూడండి, నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఇలా అయితే మనం కొంచెం కొంచెం నేర్చుకోవాలి. నేర్చుకున్న వాటికైతే నేను చూపిస్తున్నాను. ఇదైతే నా 5th డే. నాకు ఏదో పెద్ద వచ్చని కాదు, నాకు తెలిసిన వాటికైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా ఫాల్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను మీరు చెప్పేదాన్ని బట్టి. ఇదైతే నా 5th డే. ఇప్పుడు ఈ వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నాను. నాకు ఇంకేమన్నా తెలిస్తే నేను వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాను. బాయ్ బాయ్.